హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఆ షిప్లో నుంచి యూరియా వచ్చింది కదా, దానికి అక్కడ డంపింగ్ చేసుకున్నారు. అక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడ డంపర్లతో తీసుకొచ్చి ఇక్కడ గోడౌన్లోకి డంపింగ్ చేస్తారు. డంపింగ్ చేసిన తర్వాత లోడర్ ఉంది కదా, లోడర్తో తీసుకెళ్ళి అలాగా చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా గల్లలాగా పెద్దది, ఆ గల్లాలో వేస్తారు. వేసిన తర్వాత చూడండి అది ఫుల్ అవ్వాలి. ఫుల్ అయితే ఎంతవరకు ఫుల్ అవుతుందో ఆ లోడర్తో అలా వేస్తూ ఉంటారు. ఫుల్గా చూడండి ఒకసారి ఎలాగ పట్టగలుగా చూసారా, ఫుల్గా వేస్తారు. ఫుల్గా వేసిన తర్వాత అందులో నుంచి డైరెక్ట్గా ఏమవుతుందంటే ప్యాకింగ్ ప్రాసెస్ అన్నమాట. ప్యాకింగ్ ప్రాసెస్ ఆ బెల్ట్ నుంచి అలా వెళ్ళి అలా 25 kgs చూడు, ఎల్లో కలర్ బ్యాగ్లో కనిపిస్తుంది కదా, బిల్డింగ్ నుంచి ఎలాగ వెళ్తుంది. ఆ బిల్డింగ్ నుంచి వెళ్ళింది అలా వెళ్ళి అక్కడ ఎల్లో కలర్ బ్యాగ్లో కనిపిస్తున్నాయి కదా 25 kg బ్యాగులు, చూడండి అలా డైరెక్ట్గా వెళ్ళి ఇందులో నుంచి ఎంత క్వాంటిటీ కావాలో బ్యాగ్కి అంత క్వాంటిటీ మాత్రమే దిగుతుంది. చూడండి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మాత్రం బ్యాగ్కి కరెక్ట్గా 25 kg దిగుతుంది బ్యాగ్కి. ఆ 25 kg దిగిన తర్వాత ఆ నెక్స్ట్ ఉంది కదా, దానికి చూడండి ఒకసారి అలా 25 kg అలాగా అయిపోయిన తర్వాత దానికి మళ్ళీ బిల్డింగ్ నుంచి డైరెక్ట్గా ఏ గూడ్స్లోకి అయితే వెళ్ళాలని పంపించాలనుకుంటున్నావో వ్యాగన్లోకి, ఆ గూడ్స్ ట్రైన్లోకి డైరెక్ట్గా బెల్ట్ ద్వారాగా వెళ్ళిపోద్ది. చూసా అక్కడ 2 బెల్ట్లు కనిపిస్తున్నాయి మనకి. ఒక్కొక్క గూడ్స్లోకి మనకు భోగి ఉంది కదా, అలాగా డైవర్ట్ అయిపోతుంటాయి బెల్ట్ల ద్వారా, 2 బెల్ట్ల ద్వారాగా. అలాగా మనకి ఎంత లాగా చూడండి, లాంగ్ వరకు ఎంతవరకు ఉందో అదంతా ప్రాసెసింగ్. ఇది డైరెక్ట్గా ఇది న్యూఢిల్లీ వెళ్ళిపోద్ది. న్యూఢిల్లీ వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ మన రైతులకు వస్తుంది. ఈ యూరియా రైతుల దగ్గరికి వస్తుంది.